వినాయకుడిని పూజ చేశారా అని కనుక్కుందామని ఈరోజు క్లాస్ పెట్టాను. సండే కాదు అయినా కానీ వినాయక చవితి కాబట్టి పెట్టాను అనమాట క్లాస్. ఓకేనా? ఏదైనా చెప్తావా సమన్విత? ఏదైనా చెప్తావా? ఏమైనా శ్లోకాలు మన క్లాస్లో కానీ నీకు వచ్చినవి కానీ ఏవైనా చెప్తావా? రెడీ చేసుకో. నువ్వు రెడీగా ఉంటే నువ్వు చెప్పు, లేదంటే సందీప్య చెప్తుంది. నువ్వు చెప్తావా తను చెప్పమంటావా? గుడ్ గర్ల్. బాలా త్రిపుర సుందరి కదా నువ్వు? బాలా త్రిపుర సుందరివేనా కదా? అమ్మాయిలందరూ బాలా త్రిపుర సుందరులు, అబ్బాయిలందరూ కృష్ణుళ్ళు కదా? అవునా? సరే, నీకు వచ్చినవి చెప్పమ్మా. నీకేమొచ్చు అవి చెప్పు, శ్లోకాలు కానీ ఏవైనా. ఇంకా ఎవరన్నా వస్తారేమో చూసి మీకు ఎవరెవరికి ఏమొచ్చో అవి చెప్పండి. నేను 2 పాటలు పాడతాను. ఓకేనా? పాటే పాడుతుందటండి. అవునా? ఓకే అండి. మీ ఇష్టం, మీకు ఏదైనా శ్లోకాలు, పద్యాలు, పాటలు ఏవైనా మీ ఇష్టం, పాడము. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం, మనసిలసతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జలజనయన విధినము జహరణ విముద వినుత పద పద్మా, పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. ఉదర శయన భవ మదన జనకమయ జనరమణయ భయహారి, జనరమణయ భయహారి. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్య సర్వలోక శరణ, సర్వలోక శరణ. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. అగణిత గుణగణ శరణ శరణ విదలిత సురలి కుజాల, విదలిత సురలి కుజాల. మమ తాపమ పాకురుదేవా, మమ పాప పాకురుదేవా. భక్త వైర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం, పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా పాడావు సమన్విత, చాలా బాగా పాడావు నాన్న. వెరీ గుడ్. అట్లాగే పాడుతూ ఉండు. ఎంత ఓపెన్గా పాడతావో, బాగా అంటే భయపడుతూ అలా కాకుండా ఇంకా ఓపెన్గా నువ్వు మాట్లాడేటప్పుడు ఏ వాయిస్ వస్తుందో అది రావాలి పాడేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇంకా బాగా పెద్దగా స్పీకర్ లాగా వినిపిస్తుంది అనమాట. సరేనా? ఇంకో పాట పాడుతుంది. పాడు నాన్న, పాడు. ఫస్ట్ నుంచి చెప్పు, అసెండింగ్ డిసెండింగ్ చెప్పి మొత్తం. సరిగా పద సా సారా పగరి సా సరి మగరి సరి గరి సా రి మా పద మా ప దా ప మగరి సా సరి మగరి సరి గరి సా. మా పద సా సరి రి సదా ప మా ప రే మా పద మా ప దా ప మగరి స. లంబోదర లకుమికరా అంబాసుత ఆమర వినూత. లంబోదర లకుమికరా శ్రీగణ శ్రీగ
కరుణ సాగర కరివర లంబోదరలకు నికరా సిద్ధచారణ గణసేవిత సిద్ధి వినాయక తే నమో లంబోదరలకు నికరా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ తే నమో లంబోదరలకు నికరా. వెరీ గుడ్. సందీప్య క్లాప్స్ కొట్టమ్మా. మ్యూట్లో ఉన్నావా సందీప్య? క్లాప్స్ కొట్టనన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సందీప్య కాదు, సారీ, సమన్విత, చాలా బాగా పాడావు నాన్న. వెరీ గుడ్. బాగా నేర్చుకో, ఇంకా చాలా, అసలు నువ్వు కౌంట్ చేయలేనన్ని పాడాలి. ఓకేనా? సరేనా? నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎక్కడైనా కాంపిటీషన్స్ పెట్టారనుకో, వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ప్రైజ్ వచ్చినా రాకపోయినా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. తర్వాత నువ్వు ఇప్పుడు నేర్చుకున్న ఈ పాటలు అలా వదిలేసేస్తే గాలిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు మేడం దగ్గర నేర్చుకుంటావు కదా, మీ మేడం దగ్గర నేర్చుకున్నవి ఏం చేయాలంటే ఈ రోజు పాడినట్టే ప్రతిరోజు పాడాలి. మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తావా, తిరుగుతూ ఉంటావా, ఇంట్లో ఆడుకుంటుంటావా, నువ్వు ఎక్కడున్నా నీ పాట వినిపించాలి ఇంట్లో. అప్పుడు ఏమవుతుంది తెలుసా, మీ ఇల్లంతా ఒక గుడి అయిపోతుంది. నువ్వు పాడావనుకో, వంటింట్లోకి వెళ్ళి అమ్మ దగ్గర పాడావనుకో, ఆ వంటింట్లో ఉన్న ప్లేస్ అంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనకి గుడిలో ఉన్నంత పవర్ఫుల్ గా వస్తుంది అనమాట. ఆ ప్లేస్ అంతా పవర్ అవుతుంది అనమాట. ఎంత పవర్ఫుల్ గా అవుతుందంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే గుడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. నువ్వు హాల్లో కూర్చొని పాడుతూ ఉన్నావు అనుకో, మీ నాన్నగారి దగ్గర, మీ పెద్దమ్మ వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని నేను పాడతాను వినండి అని నువ్వే వెళ్ళి అడగాలి. ఎవరు అడగరు మనల్ని. ఎవరన్నా అడుగుతారా సమన్విత? ఎవ్వరు అడగరు. నువ్వు పాడితే ఏమవుతుందంటే నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. తర్వాత మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి అందరికీ ఎప్పుడు స్మైల్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి చెప్పు సమన్విత, చెప్పమ్మా. ఇప్పుడు ఏం చెప్పాను చెప్పు ఒక్కసారి. నువ్వు చెప్పు నాన్న, నీకేం అర్థమైందో చెప్పు. అర్థమైందా? పాజిటివ్ ఎనర్జీ నువ్వు ఇవ్వగలవు అన్నమాట. మీ ఇంట్లో మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీని నువ్వు ఒక్కదానివి తీసుకురాగలవు తెలుసా. నువ్వు క్లాస్లో ఒక్కటే నేర్చుకుని దాన్ని వదిలేయకూడదు. దాన్ని ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అలా నువ్వు మాట్లాడకుండా పాడుతూ ఉండాలి. ఇంట్లో రిపీట్గా పాడుతూ ఉండాలి. పాడుతూ ఉంటే ఒక 100 times అయిన తర్వాత అది ఏమైపోతుంది తెలుసా. ఇప్పుడు ఆ చిన్న కీర్తన నువ్వు పాడావు కదా, గీతము ఏం పాడావు, గణేశుడికి పాడావు కదా ఇప్పుడు ఒకటి, శ్రీ గణనాథ పాడావా. అది నువ్వు 100 times ఇంట్లో పాడిన తరువాత ఏమవుతుంది తెలుసా, అది ఒక పెద్ద మంత్రం అయిపోతుంది నీకు. నువ్వు పాడావు కాబట్టి నీకు, నేను పాడితే నాకు అవుతుంది. నేను మా ఇంట్లో పాడితే ఇక్కడంతా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఆ ఎనర్జీ వల్ల ఏమవుతుందని చెప్పాను చెప్పు సమన్విత. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఏముంటుంది, ఎలా ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటాము, నవ్వుతూ ఉంటాము. అలా ఉంటుందన్నమాట. అంటే అంత మంచిగా ఉంటుంది. ఎప్పుడు కోపం రాదు, అరుపులు రావు, టెన్షన్స్ రావు. ఇల్లంతా ఏమవుతుంది, ఆ వైబ్రేషన్స్ ఇలా 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 తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ స్వరాలు, సాహిత్యము. నువ్వు మా పాద అని పాడావు కదా, పాడావా?
ఆ స్వరాలు ఏమవుతాయి తెలుసా? అవన్నీ బీజాక్షరాలు. అక్షరము అంటే ఒక అక్షరమే వచ్చి అమ్మవారి రూపం. నువ్వు శ్రీమాత్రే నమః అంటావా? అనవా? అంటావు కదా. ఆ శ్రీమాత ఎక్కడుంది తెలుసా? నువ్వు మాట్లాడే అక్షరాలలో ఉంది. ఆమె ఒక్కొక్క అక్షరంలో దాంకొని ఉంది, కనిపించదు. ఆమె చిన్నపిల్లలాగా బాలా త్రిపుర సుందరి. ఆమె మనం పట్టుకుందామంటే కనిపించదు, దొరకదు. ఇల్లంతా అక్షరాల రూపంలో తిరుగుతూ ఉంటుంది, మీకు ఎవ్వరికి కనిపించదు. మీరు ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారనుకో, ఏవి మాట్లాడతారో ఆ ఎనర్జీ వస్తుంది. మంచి అక్షరాలు, మంచి మాటలు అంటే కోపం లేకుండా మంచి మాటలు మాట్లాడామనుకో, అది పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఇల్లంతా. అదే గనక కోపంగా అరుపులు, తిట్లు, అట్లా నెగిటివ్గా ఏదన్నా మాట్లాడితే ఏమవుతుందంటే అవి కూడా అట్లాగే తిరుగుతూ ఉంటాయి ఇల్లంతా. తిరిగేసి ఏమవుతుంది తెలుసా? మంచిగా మాట్లాడినవన్నీ అమ్మవారి రూపంగా అయ్యి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కోపంతో అరుపులతో మాట్లాడినవంతా నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. అప్పుడేమవుతుంది, ఇంట్లో అరుపులు, తన్నుకోవడం, గొడవలు, తిట్లుకోవడం అలాంటివన్నీ అవుతున్నాయంటే ఏంటి కారణం? మనం మాట్లాడే మాటలు మంచిగా లేవు అని అర్థం. మంచిగా మాట్లాడడము, పాడడము, శ్లోకాలు చదవడము, పద్యాలు చదవడము, మన వాక్కుని మంచి వాటికి వాడామనుకో మనము శుద్ధి అవుతాం. ఇక్కడ అమ్మవారు మన లోపలే ఉంటుందన్నమాట. ఆమె అక్షరాల రూపంలో బయటకు వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ శ్రీమాత్రే నమఃలో ఉన్న శ్రీమాత ఎక్కడుంది అంటే అక్షరాలలో ఉంది. మన నాలుక మీద నుంచి వచ్చే ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క బీజాక్షరం. అందుకని నువ్వు ఇంట్లో ఏం చేయాలి? పాడుతూ ఉండాలి. మంచి మాటలే అంటూ ఉన్నావనుకో, పాడుతూ ఉన్నావనుకో, మీ ఇల్లంతా గుడైపోతుంది. ఇంకా నువ్వు ఎక్కడ పాడతావో ఆ ప్లేస్ అంతా నీ చుట్టూ ఒక ఆరా వచ్చేస్తుంది అనమాట. ఆరా అంటే నిన్ను ఇట్లా ఒక అంబ్రిల్లా లాగా ఒక రక్షణ కవచం అనమాట. నువ్వు ఎక్కడన్నా పాడుతూ ఉన్నావు అనుకో, నువ్వు పాడిన చోట నిన్ను కాపాడడానికి ఒక రక్షణ ఇట్లా ఉంటుందన్నమాట. అమ్మవారి గొడుగు. అంబ్రిల్లా వేసుకుంటావా వర్షంలో? నువ్వు వర్షంలో వేసుకుంటావా? అది వేసుకుంటే తడుస్తావా, తడవా? తడవవు కదా. అట్లాగే నువ్వు పాడుతూ ఉన్నా, శ్లోకాలు చదువుతూ ఉన్నా ఏమవుతుందంటే నీకు రక్షగా అమ్మవారి ఇట్లా గొడుగు పడుతుంది. అమ్మవారే పడుతుంది, ఎవరో కాదు. అమ్మవారే గొడుగు పట్టి నీ దగ్గరే ఉంటుందన్నమాట. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటంటే పాటలు వస్తే పాటలు, పద్యాలు వస్తే పద్యాలు, శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుతూ ఉండాలి. ఇంట్లో బ్యాడ్ వర్డ్స్గా, ఇంట్లోనే కాదు ఎక్కడ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు, అనవసరమైనవి మాట్లాడకూడదు. ఎందుకంటే మన వాక్కులోనే ఉంది అమ్మవారు. అప్పుడు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే మనం అమ్మవారిని దూషించినట్టు అవుతుంది. ఆ అక్షరాలన్నీ మంచివి కాదనుకో, అప్పుడు ఏమవుతుంది? అక్షరాలే అమ్మవారి రూపం కదా. అక్షరాలే బాలా త్రిపుర సుందరి, అక్షరాలే శ్రీ లలితాదేవి, అక్షరాలే సరస్వతీదేవి. మరి ఆ అక్షరాలను మనం ఎంత జాగ్రత్తగా వాడాలి. అందుకని మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఏం చేయాలి సమన్విత? మంచిగా మాట్లాడడం ఒక్కటేనా? మాట్లాడడంతో పాటు ఇంకా ఏం చేయాలి? పాడాలి. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నవి పాటలు, ఒక్కొక్క పాటని 100 times ఇలా నువ్వు పాడాలి. ఎక్కడన్నా ఒకే పాటని 100 times పాడేసి ఉండాలి. ఇప్పుడు ఈరోజు పాడావు కదా, ఇది ఒక్కసారి అయిపోయింది. ఇంకా నువ్వు 99 times పాడాలి. ఎక్కడన్నా పూజకి వెళ్తే అక్కడ, గుడికి వెళ్తే గుళ్ళో, పెళ్ళికి వెళ్తే పెళ్ళిలో,
ఎవరన్నా కనిపించారనుకో, బామ్మ వాళ్ళు ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపించారనుకో, బామ్మ రండి ఇక్కడ కూర్చోండి మీకు ఒక పాట వినిపిస్తాను అని చెప్పి వెళ్ళి బామ్మ దగ్గర పాడాలి. కానీ జాగ్రత్త, ఎవరి దగ్గరికి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు, మీ అమ్మగారు కూడా పక్కనే ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, నీ దగ్గర వాళ్ళని, మీ అమ్మగారు ఉన్నప్పుడే ఒకళ్ళ పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని నేను పాడతాను వినండి అని చెప్పాలి. నువ్వు వాళ్ళకి పాడి వినిపిస్తే నీకు బాగా వస్తుంది. తర్వాత నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు వాళ్ళు. సమన్విత, ఇంత బాగా పాడావు నువ్వు, ఎంత మంచిదానివి, ఆ ఎంత మంచిగా పాడుతున్నావు, నీ గొంతు ఎంత బాగుంది అని చెప్పి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ బ్లెస్సింగ్స్ ఇస్తే ఏమవుతుంది తెలుసా, నువ్వు ఇంకా మంచివి చాలా చాలా పెద్ద పెద్ద గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఇంకా స్టేజ్ షోలు అట్లా డెవలప్ అవుతావు అనమాట. అందుకని పాడాలి. పాట వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండకూడదు, పాడుతూ ఉండాలి. ఇంట్లో కూడా నువ్వు పాడావనుకో, మీ చుట్టుపక్కల మమ్మీని పిలిచి, మీ అమ్మగారిని పిలిచి అడగాలి, ఏంటి మీ ఇంట్లో పాటలు వినిపిస్తున్నాయి, ఇంతకుముందు సమన్విత ఎంత గోల్ చేసేది, ఎంత అరుస్తుండేది, ఇప్పుడేంటి మీ పాటలు వినిపిస్తున్నాయి అని అడగాలి. అడుగుతారా? అడిగేటట్టుగా పాడతావా నువ్వు? వాళ్ళకి వినిపించాలి, మీ పక్కన ఇళ్లలో వాళ్ళకి వినిపించాలి నువ్వు పాడేది. సరేనా? ఓకేనా? సరే, అయితే సందీప్య ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. మేడం గణేష్ పంచరత్న సూక్తి చెప్తాను మేడం. చెప్పు నాన్న, చెప్పు. మోదాకరాక్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుద్దరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్కరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిపాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనుంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనం రుదంతే నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేకమేవ చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వాం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వర అరోగతామధోషతం సుసాహితీం సుపుత్రతం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ రక్ష మాం జయ గణేశ రక్ష మాం. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది సందీప్య. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా పాడావే. ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? సమన్విత, వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి అట్లా. ఇంకా నాకు వినిపించలేదు, ఇంకా గట్టిగా కొట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ నేర్చుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నామ్మా? అప్పుడు గురువు గారు నేర్పించారు. అవునా, బాగుంది. నేర్పించారు మేడం. అవునా, రోజు చదువుకోవాలి.
ఏదైనా నేర్చుకున్నప్పుడు మనము వదిలేయకూడదు వాటిని. రోజు సాధన చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, నువ్వు నేర్చుకొని ఎన్నేళ్ళు అయింది? ఓ 5 years అయి ఉంటుంది మేడం. 5 years లో ఎన్నిసార్లు చదివి ఉంటావు? చదవలేదు. అందుకని గుర్తులేదు మేడం. అలా అనకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ప్రతిరోజు చదువుకోవాలి. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 7th మేడం. ఏం చేయాలంటే నువ్వు రోజు చదువుకో, ఉదయం కానీ సాయంత్రం కానీ, లేదంటే రోజు మార్చి రోజు చదువుకో, లేదంటే ఆదివారం చదువుకో. చదువుకోవాలి అనే మన ఆలోచన ఉందనుకో, ఎప్పుడైనా చదువుకోవచ్చు. పగలు, రాత్రి, సాయంత్రము. నీకు ఏదన్నా ఒకరోజు రేపు ఎగ్జామ్ ఉంది, నీకు చాలా భయంగా ఉందనుకో, చాలా భయంగా ఉంది, నేను ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా అన్నప్పుడు దేవుణ్ణి మనం గట్టిగా అడగచ్చు. మీ అమ్మ నాన్నని ఎట్లా గట్టిగా అడుగుతావు? నాకు అది కొనివ్వండి, నాకు డ్రెస్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి, కొనిస్తారా కొనివ్వరా అని అడుగుతారా? అడుగుతావా? అడగవా? నిజం చెప్పు. ఇప్పుడు నిజం చెప్పాలి. డ్రెస్ కావాలని అడగవా? ఒక్కొక్కసారి అడుగుతాను మేడం. అదే మరి, అట్లాగే దేవుణ్ణి కూడా గట్టిగా అడగాలి. గట్టిగా అడగాలంటే మనం ఏం చెయ్యాలి? మనము సాధన చెయ్యాలి. రోజు దేవుడికి సంబంధించింది మనకి ఏమేమి వచ్చు? మనకి శ్లోకాలు వచ్చా, పద్యాలు వచ్చా, పాటలు వచ్చా, మంత్రాలు వచ్చా, స్తోత్రాలు వచ్చా? ఇవన్నీ వచ్చినవన్నీ ఒక బుక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక డైరీ, నోట్స్లు, చిన్న చిన్న బుక్స్ అట్లా పెట్టుకోవద్దు. ఒక డైరీ ఉండాలి మనకి. ఆ డైరీలో ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నావో, పాటలు, పద్యాలు, శ్లోకాలు. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏం చేస్తారు? శ్లోకాలు చెప్పించారా మీకు? చెప్పించారా? అమ్మమ్మ వాళ్ళు, బామ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మేనత్త వాళ్ళు అందరూ మనకి శ్లోకాలు చెప్పిస్తారు, పద్యాలు చెప్పిస్తారు. ఎందుకు? మనకి మంచి సంస్కారం రావాలి. అవి నేర్చుకొని వదిలేయకూడదు. అవి ఎట్లా అంటే, మనం రోజు గనక ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నువ్వు ఇది చదివావు కదా, ఇందాక సమన్వితాకు చెప్పినట్టే, నువ్వు దాన్ని 100 times గనక చదివావంటే ఎక్కడన్నా, అది ఒక మంత్రం అయిపోతుంది నీకు పూర్తిగా. నీకు ఒక శక్తి వస్తుంది, వినాయకుడి శక్తి నీకు వచ్చేస్తుంది. అంటే మొత్తం బ్రహ్మాండంలో ఉన్నదంతా ఒకటే స్వరూపం. దాన్ని మనము వినాయకుడుగా, అమ్మవారుగా, శివుడుగా, విష్ణువుగా ఇట్లా రకరకాలుగా అనుకుంటాం. అసలు ఉన్న మూర్తి ఒకటే. నువ్వు ఇప్పుడు ఈ స్తోత్రంలో మనకి శంకరాచార్యుల వారు ఇచ్చిందేనా? అది శంకరాచార్యుల వారు ఇచ్చింది. ఆ స్తోత్రము నువ్వు చదవడం వల్ల ఏమవుతుందంటే, గణపతికి సంబంధించిన శక్తి, గణపతి ఇచ్చే శక్తి నీకు వచ్చి చదువు, బుద్ధి అన్నీ వస్తాయి, జ్ఞానము అన్నీ వస్తాయి అన్నమాట. అందుకని నువ్వేం చేయాలంటే, సమన్వితాకు చెప్పిన టాపిక్కే మొత్తం నీకు కూడా వర్తిస్తుంది. అది ఎలా అంటే, నీకు వచ్చిన విద్యని ఒక్కటే వచ్చనుకో, నీకు రోజు అదే చదువు. ఒక 1 year చదివితే అప్పుడు ఎన్ని డేస్ చదివినట్టు అవుతుంది? ఎన్నిసార్లు చదివినట్టు? 365 days చదివితే ఇంకా చూడు ఎంత శక్తి వచ్చేస్తుంది నీకు. మనకి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక 10th class తర్వాత వెళ్ళేటప్పటికి బయట చదువుల్లో కానీ బయట జనాలతో కానీ చాలా ఇబ్బంది పడాలి, చాలా టెన్షన్స్ పడాలి. అప్పుడు భయపడకుండా ఉండడానికి ఇవన్నీ మీకు ధైర్యాన్ని ఇస్తాయి. అంటే బయట ఇప్పుడు వెళ్తూ ఉంటారు స్కూల్కి వెళ్తూ ఉన్నావు అనుకో, నువ్వు ఇప్పుడు ఆటోలో వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడొక్కడ ఏదో ఊరికి వెళ్ళేటప్పుడు, బస్ స్టాండ్కో ఎక్కడికో ఒకటికి ఆటోలో వెళ్ళేటప్పుడు ఎవరన్నా భయంకరంగా అంటే కొంచెం బాగా మాట్లాడలేదనుకో, అప్పుడు నీకు సడన్ గా భయం రాకుండా ఉండడానికి నువ్వు ఇవి చదువుతూ ఉన్నావు అనుకో, ఏమవుతుంది తెలుసా? నీ చుట్టూ వచ్చే ఆరా వల్ల నిన్ను ఎవ్వరు ఏమనలేరు. మీ చుట్టూ ఒక ఆరా వస్తుంది, అమ్మవారి రక్షణ వస్తుంది. ఇప్పుడు వినాయకుడిది కదా మీరు చదివింది, ఆ వినాయకుడు రక్ష వచ్చేస్తాడు మీకు. ఎవరు చదువుతుంటారో వాళ్ళకి ఆరా వచ్చేస్తుంది, ఒక రక్ష.
రక్షా కవచం అంటారు. హెల్మెట్ పెట్టుకుంటారు చూసారా? బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? దెబ్బలు తగలకుండా ఒకవేళ యాక్సిడెంట్ అయినా. ఆ, ఆ, మన తలకి ఏం కాకుండా ఉండడానికి. బాడీ మొత్తానికి మెయిన్ తల. ఈ తలకి దెబ్బలు తగలకుండా ఉండడం కోసము హెల్మెట్ రక్షగా పెట్టుకుంటాం. ఆ రక్ష అమ్మవారు కానీ అయ్యవారు కానీ డైరెక్ట్గా మనకి ఇచ్చేస్తారు. మనం చదువుతూ ఉండాలి. ఇది నువ్వు 365 రోజుల్లో ఎన్నిసార్లు చదివావు? ఒక డైరీ పెట్టుకో, బుక్ డైరీ పెట్టుకొని ఇప్పుడు మన క్లాస్లో ఏమేమి నేర్చుకున్నావు, ఫస్ట్ శ్లోకం ఏం నేర్చుకున్నావు అన్నీ ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి మేడం. ఇప్పుడు మన క్లాస్ అప్పుడు రఫ్ బుక్లో రాసుకోండి. రాసుకున్నా కూడా మెయిన్గా ఒక డైరీ పెట్టుకోవాలి. ఆ డైరీ పెట్టుకొని మీరేం చేయాలి, మీరు ఇప్పుడు ఈ క్లాస్లో ఇక్కడ ఏం నేర్చుకున్నారో అది రాసుకోవాలి. తర్వాత వేరే గురువు గారి దగ్గర ఏం నేర్చుకున్నారో అది కూడా ఆ బుక్లో రాసుకోవాలి. అంటే మీకు వచ్చినవి ఏంటి అనేవన్నీ ఒక లిస్ట్ అవుట్గా చేసుకొని ఇండెక్స్ రాసుకోవాలి. ఇవి శ్లోకాలు, ఈ మేడం దగ్గర నేర్చుకున్నాను, ఇది ఫోన్ నెంబరు. ఈ స్తోత్రము ఈ మేడం దగ్గర నేర్చుకున్నాను, ఇది ఫోన్ నెంబరు. పలానా డేట్ కూడా వేసుకోవాలి. ఈ వినాయక చవితిది మీరు ఇది పాడారు కదా, ఒక బుక్ తీసుకో, ఇది చదివాను నేను రాసుకోండి. చిన్న ఒక 2 లైన్స్ రాసుకోండి. నేను ఈరోజు చదివాను, మేడం ఇది చెప్పారు, నాకు డైలీ చదువుకోమని చెప్పారు, చదువుకోవడం వల్ల ఆరా వస్తుంది, అమ్మవారి శక్తి మనకు వస్తుందని చెప్పారు. ఇవన్నీ ఏం చేయాలి, ఇవన్నీ మనము చేస్తున్నాము అనేది గుర్తుగా రాసి పెట్టుకోవాలి. రాసుకున్నప్పుడు మీరు ఒక 20 years తర్వాత గనక చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఎందుకంటే మీలాగే నేను కూడా చిన్నప్పుడు క్లాసెస్కి వెళ్ళాను, సండే క్లాస్కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన శ్లోకాలు నేర్చుకున్నాను. ఇప్పుడు గుర్తొస్తే నేను కూడా చిన్న పాపనైపోతానా అవునా? నాకు మిమ్మల్ని చూసినా కూడా నేను వెళ్ళిన గుర్తొస్తుందా గుర్తురాదా? గుర్తొస్తుంది మేడం. అంటే మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఈ క్లాస్లో ఏంటి మీకు యూజ్ అనేది మీకు తెలియాలి. ఇప్పుడు రాసుకుంటేనే మీకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండే డైరీస్ వస్తాయి కదా మనకి, చిన్న చిన్న డైరీస్, లేదా వెంకటేశ్వర స్వామి డైరీస్ ప్రతి సంవత్సరం వస్తాయి కదా. ఆ డైరీ ఒకటి పెట్టేసుకోండి, పెద్దది ఉంటుంది, చాలా పేపర్స్ ఉంటాయి. మీరు నేర్చుకున్నవన్నీ రాసి పెట్టుకోండి. దాంట్లో రాసి పెట్టుకోవడము, పాడుతూ ఉండడము, చదువుతూ ఉండడము చేస్తే ఏమవుతుంది, మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూరా ఉండి రక్షగా ఉంటుంది. అమ్మవారి రక్ష మీకు ఇట్లా అంటిపెట్టుంటుంది. బయట భయం అనేది రాదు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇట్లా చదివేశారు అనుకోండి, ఒక 100 times చదివేసేసారు, తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళారు, బయటికి వెళ్ళినప్పుడు ఏదో భయపడాల్సిన, అంటే ఏదో కరెంటు పోయిందో, లేకపోతే ఆటో ఎక్కారో, బస్సులో ఉన్నారో, బస్సు ఆగిపోయిందో, అట్లా ఏదన్నా అయిందనుకో, అయినప్పుడు భయం అనేది రాదు. తర్వాత ఎదుటి వాళ్ళు మీతోటి బ్యాడ్గా బిహేవ్ చేయరు, బ్యాడ్గా మాట్లాడరు, ఏమి చేయరు అనమాట. అంటే వాళ్ళకి ఆ ఆలోచన రాదు. అందుకే బొట్టు పెట్టుకోవాలి, పెద్ద బొట్టు పెట్టుకోవాలి. మొన్న పాయింట్స్ చెప్పుకున్నాం, 5 pointsలో 3 చెప్పుకున్నాం. జడ కంపల్సరీ వేసుకోవాలి. జుట్టు విరబోసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అంతా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, మనం అట్రాక్ట్ అయిపోతాం. అంటే జడలు ఇప్పేసుకొని పూర్తిగా ఇరగబోసుకొని వెళ్తా. వెరీ గుడ్, అబ్బా నీ జడ చాలా బాగుందే. అంటే ఇంట్లో మనకి ఇప్పుడు ఇట్లా తల నాకు ఆరలేదనుకో, తడిగా ఉందనుకో, పొద్దున పూజలో గబగబా తడివి అలా ఉంచేసేసుకున్నాం అని చెప్పి కొంచెం లూజ్గా ఇంట్లో వేసుకోవచ్చు. కానీ ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి, వేసుకొని జడలు వేసుకోవాలి. బొట్టు కూడా పెద్దది పెట్టుకోవాలి. గాజులు వేసుకుంటే కూడా వెరీ గుడ్, గాజులు వేసుకోవాలి. సమన్విత వేసుకుందా? అబ్బో ప్లాస్టిక్ కాదు మేడం, మట్టివి. మట్టి వేసుకున్నావా?
బాగున్నాయి, ఇద్దరివి బాగున్నాయి. అంటే జడ ఒకటి, బొట్టు ఒకటి, గాజులు ఒకటి, మెడలో దండ ఒకటి, ఏదో ఒక దండ. కమ్మలు మామూలుగా ఉంటాయి కదా, రెగ్యులర్గా ఉంటాయి కమ్మలు, ఇవి ఉంటాయి. మనము ఎక్కడ బోసిగా ఉండకూడదు. నుదురు ఎందుకు బోసిగా ఉండకూడదు? మనకి ఎదుటి వాళ్ళు చూసేది ఇక్కడే కదా, అందుకని బొట్టు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఏమి అనే ఛాన్స్ రాదు, వాళ్ళకి భయపడతారు. భయపడడం అంటే మీలో ఒక అమ్మవారు కనిపించేస్తుంది. మీరు బొట్టు పెట్టుకున్నారనుకో, ఎదుటి వాళ్ళకి మీలో అమ్మవారు కనిపిస్తుంది. అందుకని ఎవ్వరు మీ జోలికి రారు అనమాట. అందుకోసం బొట్టు పెట్టుకోవాలి. దండ, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది మనకి. అందుకని ఇది కూడా బోసుగా ఉంచకుండా దీన్ని దండ వేయాలి. బొట్టు పెద్దవాళ్ళైతే, పెళ్ళైన వాళ్ళైతే ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. అది కూడా ఒక చక్రం, అంటే ఇది సహస్రారం. అట్లా ప్రతిదీ మనము జాగ్రత్తగా, జడ ఒకటి, బొట్టు ఒకటి, దండ ఒకటి, గాజులు ఒకటి, 4 అయినాయా? 5వది ఏం తెలుసా? మెయిన్. 5థది అన్నీ మెయినే. బొట్టు పెట్టుకోవడము మెయిన్, మెడ కవర్ చేసుకోవడము మెయిన్, గాజులు వేసుకోవడము మెయిన్. ఇంకోటి ఏం చెప్పాను? జడ. బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా పూర్తిగా ఇట్లా మనకి గనక పాత సినిమాల్లో అంతా భయంకరంగా ఇట్లా వేసుకొని ఇట్లా చూపిస్తారు. అట్లా కాకుండా ఏం చేయాలి? జడ వేసుకోవాలి. జడ వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకున్న తర్వాత ఫోన్ ఆన్లో ఉందా? లేదు. ఇంకొకటి ఏం చెప్పానంటే, ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి తెలుసా? ఇదిగో తను వచ్చింది, వర్షిత వచ్చింది. ఇంకొకటి చెప్పండి, లాస్ట్ అండ్ ఫైనల్ ఏముంటుంది చెప్పండి? ఏంటి? జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, జై శ్రీకృష్ణ. ఏంటి లేట్ అయింది? క్లాస్ అడిగావు మరి. మేడం పూజ చేద్దామన్న మమ్మీ, ఇంకా చూసేసరికి ఇది ఉంది, అందుకని ఇప్పుడు అటెండ్ అయ్యాను మేడం. సరే, అయితే నువ్వు వీడియో చూడాలి. మిగిలినది చాలా మెయిన్ అన్నీ చెప్పాను. అందులో ఈరోజు అందరూ అమ్మవార్లు వచ్చారు. ఇక్కడ చూసావా, అందరు అమ్మవార్లు వచ్చారు. అందుకే అమ్మవార్లకి సరిపోయినదే చెప్తూ ఉన్నాను. లెసన్ వినాలి నువ్వు తర్వాత, వర్షిత. ఓకే మేడం. యూట్యూబ్ లో ఉంటుంది, తర్వాత పెడతాను, అప్లోడ్ చేస్తాను. అప్పుడు విను, నువ్వు నేర్చుకొని నువ్వు ఇంకెవరికన్నా ఆడపిల్లలకు కూడా చెప్పచ్చు ఇవి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన పాయింట్స్ ఒక్కసారి సమన్విత కాదు, సందీప్య చెప్తుంది. నేను పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను, మళ్ళీ సందీప్య నన్ను తంతుందమ్మా. ఊరికే జోక్గా. అదిగో చూడు, వర్షితకు తెలుసు, నేను జోక్గా అంటా అంతే. మీరు నవ్వాలి కదా అప్పుడప్పుడు. నవ్వాలా వద్దా? ఇందాకేం చెప్పాను? నవ్వుతూ ఉంటే అక్కడ ఆ ఎనర్జీ రావడం కోసం నేను నవ్విస్తుంటా మధ్యలో, అంతే, ఇంకేముండదు. సరేనా? ఇప్పుడు ఒకసారి శ్లోకాలు చెప్పారా క్లాస్ వర్క్ లోకి? లేదు, మీకు వచ్చినవి చెప్పమని చెప్పాను. సరే, అయితే ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి సందీప్య నువ్వు ఒక్కసారి చెప్పమ్మా, వర్షిత వింటుంది. ఇప్పుడు చెప్పినవి ఫైనల్ది నేను ఒకటి చెప్తాను. ఇప్పటి వరకు మాట్లాడినంత ఒక్కొక్క పాయింట్స్ గా చెప్పు. నీకేం అర్థమైందో చెప్పు, తర్వాత సమన్వితకి ఏం అర్థమైందో చెప్తుంది. లాస్ట్ లో ఆ 5థది ఏందో నేను చెప్తాను. సరే, ఒక్క నిమిషం నేనే ఒకటి చెప్పేసిన తర్వాత మీరు కంప్లీట్ చేద్దరు కానీ. వర్షిత, పోయినసారి నేను 3 చెప్పాను, ఒక 5 ముఖ్యమైనవి చెయ్యాలి అని చెప్పాను నేను.
దాంట్లో బొట్టు పెట్టుకోవడము, జడ జడ పూర్తిగా ఇలా విరబోసుకోకుండా 2 అది జడ అల్లుకోవడము, జడ వేసుకోవడము, రబ్బర్ బ్యాండ్ వేసుకోవడము, క్లోజ్ చేయడం జడని 2 దండ వేసుకోవాలని చెప్పాను, గాజులు వేసుకోవాలని చెప్పాను. గాజులు వేసుకోవడం ఒకటి చెప్పాను, దండ వేసుకోవడం ఒకటి 4వది. ఏదో ఒకటి దండ వేసుకోవాలి మెడకి. తర్వాత 5వది ఏంటంటే మెయిన్గా ఫైనల్గా ఉన్నది మన డ్రెస్ సెన్స్. ఏంటి? మనము డ్రెస్ని నీట్గా వేసుకోవాలి. అమ్మవార్లకి అదేంటి అమ్మవారికి ఎలా ఎలా నిండుగా ఉంటుంది అమ్మవారి ఫోటోలో? ఇంట్లో అమ్మవారి ఫొటోస్ ఉన్నాయా మీ ఇంట్లో? మనకి రోల్ మోడల్ ఎవరు అంటే అమ్మవారే. ఆడపిల్లలందరికీ అమ్మవారే రోల్ మోడల్. ఆమె ఎలా ఉంటుంది? చక్కగా కూర్చుంటుంది, నీట్గా అన్ని ఆభరణాలు వేసుకుంటుంది, చీర కట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, అన్ని ఉంటుంది, గాజులు వేసుకుంటుంది. చీర మంచి మంచి చీరలు, రంగురంగు చీరలు, అట్లా అంతా నీట్గా అన్ని వేసుకొని ఉంటుందా? అలాగ ఉంటే బయట ఎవ్వరితోటి ఏ ఇబ్బంది రాదు. ఎప్పుడైతే ఆ శృతి మించి పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసి అసహ్యంగా కనిపించడాలు అలా చేస్తామో అప్పుడేమవుతుందంటే అనవసరమైనది మనకి, అంటే మనం ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అది ఎదుటి వాళ్ళకి మనం ఎలా కనిపించాలి? అమ్మవారిలాగా కనిపించాలి. మనం అమ్మవారిలాగా కనిపిస్తే ఎవ్వరూ ఇంకా మనల్ని నోరెత్తి ఏమనరు. అవంతా మనల్ని మనము కవర్ చేసుకునే కంచె. అంటే ఏమంటారు? ఇందాక చెప్పిన ప్రొటెక్షన్ ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పినది సమన్విత ఇవంతా చెప్తుంది. ఇప్పుడు లెసన్ ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం సమన్విత చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రొటెక్షన్ ఏంటంటే వర్షిత మన బాడీకి సంబంధించింది చెప్పాను. ఒక 5 థింగ్స్ చెప్పాను. ఇప్పుడు ఏమేంటివి అవి? బొట్టు పెట్టుకోవడం. ఇట్లా పైనుంచి రండి, ఇట్లా పైనుంచి రండి వరుసగా. బొట్టు, జడ, దండ, గాజులు, డ్రెస్. ఈ 5 ఎవరైతే పద్ధతిగా ఉంటారో ఆడపిల్లలకి ఇబ్బంది రాదు. ఇది మన ప్రొటెక్షన్. ఏంటిది? మనమే చేసుకున్నట్టు. ఓకేనా? ఎవరికైనా చిన్న పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరైనా ఈ రూల్స్ గనక పాటిస్తే వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి డేంజర్ ఉండదు. అంటే మనల్ని ఎలా బయట చూపిస్తామో దాన్ని బట్టి మనకి అంటే మనకు అలా ఎదురవుతాయి అన్నమాట. ఓకేనా? పాపం సమన్విత శుష్ అంటుంది కదా సమన్విత. అమ్మో అయ్యో అంటుంది కదా సమన్విత. అమ్మో ఇంకా ఈ మేడం ఎంతసేపు చెప్తుందో, నాకు టైం అయిపోతుంది, కార్టూన్ టైం అయిపోతుంది, ఇంకా ఏంటి మేడం ఇంకేం చెప్తారా, తొందర చెప్పండి అంటోంది సమన్విత. అవునా? మీరు తొందరగా చెప్పేస్తే నేను వెళ్తాను అంటుంది సమన్విత. రెడీగా ఉంది, అక్కడ అయిపోయిందని పరిగెత్తడానికి రెడీగా ఉంది సమన్విత కదా. అవునా? అవునా సమన్విత? బాగాలేదా క్లాసు? బాగుందా బాగాలేదా? బాగుందా? సరే అయితే వర్షిత అక్కకి నువ్వు కొన్ని పాయింట్స్ చెప్పు, సందీప్య అక్క ఇంకో కొన్ని పాయింట్స్ చెప్తుంది. ఇప్పటి వరకు ఏం జరిగిందో మీరు చెప్పండి. మీది అయిన తర్వాత నేను ఒకటి పాడతాను. చెప్పు సమన్విత. చెప్పు. అది శంకరాచార్య గురించి ఒక 10 పాయింట్స్ అది సండే రోజు చెప్పుకుందాము. ఈ రోజు ఇంకా కొంచెం వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ఒకటి పాడతాను. నువ్వు ఏదైనా శ్లోకం కానీ ఏదైనా గణపతిది ఏదైనా వస్తే చెప్పు. మీరు చెప్పు సమన్విత.
చెప్పమ్మా సమన్విత. స్టోరీ ఆహా, శ్లోకం కాదు. నువ్వు ఇప్పటి వరకు ఏం లెసన్ విన్నావో వర్షిత అక్కకి చెప్పు ఒక్కసారి. నీకు ఎంతవరకు గుర్తుందో చూస్తా నేను. ప్లీజ్ 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 చెప్పవా? చూడు, వర్షిత అక్క ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది. సమన్విత తర్వాత వెళ్దు కానీ ఆడుకోవడానికి, నాకు ఒకసారి చెప్పువా అని అడుగుతుంది. చూడు, చెప్పమ్మా ఏం విన్నావో చెప్పు. బొట్టు పెట్టుకోవాలి, ఉమ్, జడేసుకోవాలి, ఉమ్, ఉమ్. 5 కదా మొత్తం. మెడలో దండేసుకోవాలి, ఆ, గాజులు వేసుకోవాలి, ఉమ్. డ్రెస్ డ్రెస్ నీట్ గా వేసుకోవాలి. ఇవి 5 మనకి ప్రొటెక్షన్ అన్నమాట మన బాడీకి. ఇంకా ఇంకొకటి ఏం చెప్పాను, అమ్మవారి ప్రొటెక్షన్ కావాలంటే ఏం చెప్పాను? శ్లోకాలు చెప్పాలి. అది ఎప్పుడెప్పుడు ఎలాగా నువ్వు ఇందాక రోజు 100 times చెప్పాలి. రోజు 100 times కాదు. ఇప్పుడు నువ్వు ఇందాక పాడావు కదా, మహాగణపతి మేనా నువ్వు పాడింది? కాదే, ఇంకోటి ఏదో పాడావే, మహాగణపతి లంబోదర లక్ష్మికరనా పాడింది, అదేనా? అది నువ్వు 100 times ప్రోగ్రామ్ లాగా ఇప్పుడు ఎలా పాడావు, ఒకసారి అయింది నువ్వు పాడడం. ఇంకొక 99 times నువ్వు టెంపుల్లో పెద్దవాళ్ళ దగ్గర, మీ సిస్టర్స్ దగ్గర అలా పాడాలి. పాడితే ఏమొస్తుంది? ధైర్యం కాదు కాదు, ఏం చెప్పాను ఇక్కడ? ప్రొటెక్షన్ ఎలా? ప్రొటెక్షన్ షీల్డ్. అంబ్రిల్లా వద్దా? అమ్మవారు అంబ్రిల్లా వద్దా? కావాలా వద్దా? కావాలి మేడం. అమ్మవారి ప్రొటెక్షన్ వచ్చేస్తుంది మన మీదకి. అమ్మవారి ప్రొటెక్షన్ వచ్చేసిందంటే ఇంకెవ్వరు మనల్ని ఏమనలేరు, తెలుసా? అమ్మవారు కూర్చున్న దగ్గరికి మనం వెళ్ళామనుకో, అమ్మవారికి ఎట్లా గొడుగు ఉంటుంది, ఆ గొడుగు కింద మనం కూడా ఉంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు సందీప్య నువ్వు చెప్పమ్మా, నువ్వేం విన్నావో అవంతా వర్షితాకి చెప్పాలి. అప్పుడేమవుతుంది తెలుసా, నీకు గుర్తుంటుంది బాగా. చెప్పు. ఫస్ట్ మేడం బొట్టు పెట్టుకోవాలి మేడం. సెకండ్ జడ అల్లుకోవాలి. థర్డ్ మెల్లోని హారం గాని చైన్ గాని వేసుకోవాలి, ఏదో ఒకటి. అంటే ఇప్పుడు బయట గోల్డ్ వేసుకోవడానికి లేదు, మళ్ళీ మేడం వేసుకోమన్నారని మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి నాకు దండ కొనిస్తావా కొనివా, బంగారు దండ, నాకు ఇంత లావు దండ కొనివ్వా అని అమ్మని అడగద్దు. గోల్డ్ కాదు నేను చెప్పింది, ఏదో ఒక పూసలో ఏదో ఒకటి. బయటికి వెళ్ళేటప్పుడు ఈ దండ ఏదో ఒకటి ముత్యాలు అయితే తక్కువకే వచ్చేస్తాయి, ఇట్లాంటి ముత్యాలు తక్కువకి వస్తాయి. అప్పుడు అవి వేసుకొని మీరు బయటికి వెళ్ళండి, మెడ బోసుగా ఉంచొద్దు, సరేనా? చెప్పు, తర్వాత చెప్పు. ఫోర్త్ గాజులు వేసుకోవాలి మేడం. ఫిఫ్త్ డ్రెస్ నీట్ గా ఉంచుకోవాలి. ఎలాంటిది వేసుకోవాలి డ్రెస్ అంటే? ఎట్లా వేసుకోవాలి? ఉండు వర్షిత, ఉండు. సందీప్ కోపం వస్తుందేమో చూద్దామని మళ్ళీ అడుగుతున్నా. కాకుండా ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. నిండా ఉండేవి వేసుకోవాలి, సరేనా? మీరు ఇప్పుడు నైట్ డ్రెస్, నైట్ ప్యాంటు, నైట్ది అవి ఎప్పుడన్నా కనుక వేసుకుంటే ఇంట్లో వేసుకోండి. గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు అవి వేసుకొని వెళ్ళకండి ఎక్కడికి. ఏదన్నా అమ్మ వాళ్ళు ఏదన్నా సోప్ ఏదన్నా కొనుక్కురమ్మన్నారు అనుకో, నైట్ డ్రెస్ వేసేసుకొని వెళ్ళిపోతారు చాలా మంది పిల్లలు. అవునా కాదా? కొంతమంది అంటే బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం చెక్ చేసుకొని ఒకసారి. రోబో సినిమా చూసారా? ఇట్లా అనగానే
ఇలా అంటారు కదా బుక్, ఇలా అనగానే స్కాన్ అయిపోతుందా? స్కాన్ అయిపోతుంది కదా. అట్లా మనం ఒకసారి మనల్ని స్కాన్ చేసుకొని బయటికి వెళ్ళాలి. అంతా చెక్ చేసుకొని బాడీ అంతా నీట్గా ఉన్నామా లేదా, పద్ధతిగా ఉన్నామా లేదా అనేవి చూసుకొని అప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట. ఓకేనా? సరే అయితే వర్షిత నువ్వేదన్నా చెప్పే పని అయితే శ్లోకం కానీ మన క్లాస్లో ఏవైనా జరిగినవి ఒకసారి గణేశుడు ఏమన్నా చెప్పే పని అయితే చెప్పు. నేను ఒకటి పాడిన తర్వాత మేడం పాహి పాహి పాడతానండి మేడం. పాహి పాహి పాడతాను మేడం. అంటే ఈ రోజు ప్రిపేర్ అవ్వలేదు మేడం నేను. పర్లేదు, అది పాడమ్మా. పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన ఏకదంత గజానన అనేకదంత విద్యానన అనేకదంత విద్యానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన లంబోదర హే గజానన లంబమురగదర గజానన లంబోదర హే గజానన లంబమురగదర గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన సూక్ష్మనేత్ర గజానన అనంతకరణ గజానన అనంతకరణ గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మోదక ప్రియ గజానన మూషిక వాహన గజానన మూషిక వాహన గజానన మోదక ప్రియ గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన వామన రూప గజానన వామన రూప గజానన విఘ్న వినాశక గజానన విఘ్న వినాశక గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన మహేశ్వర పుత్ర గజానన మహేశ్వర పుత్ర గజానన మాం పరిపాలయ గజానన మాం పరిపాలయ గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన సచ్చిదానంద గజానన నిత్యానంద నిరంజన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పాహి పాహి గజానన పార్వతీ నందన గజానన పార్వతీ నందన గజానన
పార్వతి నందన గజానన. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా. అదిగో మా గణపతిని చూపించాను, చూసారా? చూసాం మేడం, బాగుంది. బాగుంది. అదే కెమెరా నొక్కుతుంటే రావడం లేదు అటు సైడ్ కి, సరే అందుకని మామూలుగా చూపించాను. నేను ఒక పాట పాడేసి మనం క్లోజ్ చేసుకుందాం, ఓకేనా? అందరూ మ్యూట్ లో ఉండండి. సగమదాని సా సానిదమగసా ఏకరదనం వారణవదనం నౌమి పూర్వార్పణపుర సదనం ఏకరదనం వారణవదనం నౌమి పూర్వార్పణపుర సదనం ఏకరదనం వారణవదనం నౌమి పూర్వార్పణపుర సదనం శోకనాశనం శోకనాశనం ఆపన్మదనం శోకనాశనం ఆపన్మదనం శోకనాశనం ఆపన్మదనం శోణవదనం శోభితభువనం శోకనాశనం ఆపన్మదనం శోణవదనం శోభితభువనం ఏకరదనం వారణవదనం నౌమి పూర్వార్పణపుర సదనం. ప్రమదనాదం మునిగణగీతం ప్రమదనాదం మునిగణగీతం ప్రదితానంద లయవాదనిరతం ప్రమదనాదం మునిగణగీతం ప్రదితానంద లయవాదనిరతం ప్రణతామృత వరదం శిరసుఖదం ప్రణతామృత వరదం శిరసుఖదం ప్రసిద్ధవన తులసీరద పాదం ప్రణతామృత వరదం శిరసుఖదం ప్రసిద్ధవన తులసీరద పాదం ఏకరదనం ఆరణవదనం నౌమి పూర్వార్పణపుర సదనం ఏకరదనం వారణవదనం నౌమి పూర్వార్పణపుర సదనం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, శ్రీమాత్రే నమః. మ్యామ్ బాగా పాడారు మేడం. బాగుందా? నచ్చిందా మీకు? బాగుందా? వెరీ గుడ్. ఇవి ఎట్లా అంటే మనము సంగీతంలో ఒక్కొక్క రాగం విన్నప్పుడు మన బాడీలో మనకి తెలియకుండానే సెట్ అయిపోతాయి అన్నమాట. ఓ తను కూడా వచ్చిందా? శరణ్య, శరణ్య ఇట్రా ఒకసారి. పరిగెత్తి వెళ్ళిపోతుంది శరణ్య. బొట్టు పెట్టుకోవడానికి వెళ్ళింది, పారిపోయింది బొట్టు పెట్టుకో.
పెట్టుకొని రానిలే, పెట్టుకొని రాని. మంచి పని, పెట్టుకోవాలి కదా. అంటే మీరు మిమ్మల్ని అలా చూసి క్లాస్ కోసం ఒక్కటే కాదు, రోజు కూడా పెట్టుకోవాలి. మన క్లాస్ ఉన్నప్పుడే కాదు, రోజు పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఎదుటి వాళ్ళకి అమ్మవారిలా కనిపిస్తారు. అమ్మవారు కనిపించింది ఎవరికైనా భయపడతారా లేదా? మేడం అసలు ఇందాక కింద ఈ పాప ఉంది కదా, సందీప్య కాకుండా ఒక పాప ఉంది కదా, సమన్విత బుజ్జి పాప. సమన్విత. సందీప అమ్మాయి ఇలా ఫేస్ తెచ్చేసింది, అసలు అమ్మ వర్లాగా అయిపోయింది మేడం. ఒకసారి ఆహా. ఆమె ఉమ్మని పట్టేసింది ఇందాక. మరంతే. సందీప్ కొంచెం సమన్విత శ్లోకాలు చెప్తుంది, పాటలు పాడుతుంది. అందుకని అమ్మవారు వచ్చేసి ఇక్కడ కూర్చొని ఉంటుంది. ఆమె కనిపిస్తుంది. ఇంకా ఎవరు తెచ్చేసింది మేడం కళ్ళు ఒక్కసారిగా. అంటే తను ఏదైతే సాధన చేస్తూ ఉంటుందో, శ్లోకాలు, పద్యాలు, పాటలు సాధన చేసే వాళ్ళకి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. మనము ఒక్కొక్కళ్ళ గురించి అవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో మాట్లాడుకుందాం. శరణ్య, బొట్టు పెట్టుకున్నావా? గుడ్ గర్ల్. నాకు అదేంటి ముక్కు మీద పెట్టుకున్నావా ఏంటి? గబగబా క్లాస్ అయిపోతుందని. అయ్యో అయ్యో, మీ టీచర్ ఎవరమ్మా బొట్టు పెట్టుకోమని చెప్పి భయపెట్టి ముక్కు మీద పెట్టుకునేటట్టు చేస్తుందని అడుగుతారు. అవునా? పిల్లలు ఏదన్నా చేశారనుకో, పిల్లలు ఎవరన్నా తప్పు చేశారనుకో ఎవరినంటారు తెలుసా? అమ్మని, నాన్నని, టీచర్ని. అంతేనా? తల్లి, తండ్రి, గురువు. ఎవరమ్మా మీకు చెప్పింది ముక్కు మీద బొట్టు పెట్టుకోమని అని చెప్పి తిడతారు. మీకు చెప్పిన వాళ్ళని తిడతారు, మిమ్మల్ని కాదు. శరణ్యకి బొట్టు ముక్కు మీద పెట్టుకోమని చెప్పిన ఆమె ఎవరు అసలు? ఇటు తీసుకురండి, పనిష్మెంట్ ఇస్తాను, తీసుకురండి అని చెప్తారు తెలుసా? అందుకని మీరు ఏ చిన్న తప్పు చేసినా ఎవరికి వస్తుంది అది పేరు? తల్లి, అమ్మకి, నాన్నకి, గురువుకి. అది గుర్తుంచుకోవాలి మీరు, సరేనా? ఇంకా శరణ్య ఏదన్నా ఒకటి చెప్పమ్మా, గణపతిది ఏదన్నా. నీకు ఫస్ట్ ఓం శ్రీ మహాగణాధిపతి ఉంటాయి. ఓం శ్రీ మహాగణాధిపతి చెప్పు. చెప్తదంట మేడం. ఏంటి? పాహి పాహి మాం పరమ కృపాలు. పాడమని చెప్పు. ఈ రోజంతా గర్ల్స్ క్లాస్ అయిపోయింది, అమ్మాయిల క్లాస్ అయిపోయింది మొత్తం కదా. అమ్మవారు అందరూ బాల త్రిపుర సుందరులు వచ్చారు, చూసారా ఈరోజు? ఈసారి అందరు కృష్ణుడి తోటి కూడా పాడిద్దాం. కృష్ణుళ్ళు వస్తారు కదా, సండే వస్తారు, ఆ రోజు వాళ్ళ చేత పాడిద్దాం. కృష్ణుళ్ళు సండే పాడతారు, ఈరోజు వినాయక చవితికి అమ్మాయిలు పాడండి. మనదే సపరేట్ అయిపోయేటట్టుంది. పద్ధతి పాఠశాలలో గర్ల్స్ కి ఒక క్లాసు, బాయ్స్ కి ఒక క్లాస్ అయ్యేటట్టుంది. అట్లా కాదు. బాల అంటే అమ్మవార్లు, కృష్ణ అంటే అబ్బాయిలందరూ కృష్ణ స్వరూపమే. ఓకేనా? అందుకని బాలలందరూ అమ్మాయిలు, కృష్ణుళ్ళందరూ అబ్బాయిలు. మీకు మధ్య మధ్యలో కాంపిటీషన్స్ అవి కూడా పెడతాను. బాయ్స్ కి ఒక గ్రూపు, గర్ల్స్ కి ఒక గ్రూపు. మీకేమేం తెలుసో మీకు పాయింట్స్ వేస్తాను, వాళ్ళకి ఏమేం తెలుసో వాళ్ళకి పాయింట్స్ వేస్తాను. క్విజ్ అంటే క్విజ్ అన్ని మనం ముందు మనకు అమ్మవారే చెప్పిస్తుంది, మీరు ఇవి చెయ్యండి అని చెప్పిస్తుంది. నేను సందీప్య, సమన్విత, నిష్కల ఒక గ్రూప్ 4 మెంబర్స్. ఇంకా ఇంకొక పాప ఉంది మీ దానిలో, శరణ్య ఉంది, ఇంకా ఇంకొకళ్ళు ఉంటారు ఎవరు? ఇంకొక శాన్వి ఉంది, గాయత్రి ఉంది. అమ్మో, అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు, అబ్బాయిలు తక్కువ మంది ఉన్నారు. పర్సంటేజ్ ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారనమాట. అయినా వాళ్ళు కూడా ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు 4 ఉన్నారు. హర్ష, ప్రజ్వల్,
వేదాంత్, వేదాంత్ ఇంకా రామ్ 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 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చూద్దాం. మీ గాయత్రి ఎవరు? ఎవరు? గాయత్రి అన్నారు ఎవరు? గాయత్రి సందీప్ వాళ్ళ సిస్టర్. ఓ సారీ సారీ. తను నువ్వు చూడలేదులే, అప్పుడు నువ్వు రాలేదనుకుంటా. వచ్చాను మేడం, ఒక పాప వచ్చింది కదా సండే రోజు. ఎక్కువసేపు లేదు. పక్కనే కూర్చొని. ఎక్కువసేపు లేదు. సరే సరే, అయితే మనం ఇంకా తనేం చెప్తుందో చెప్పిచ్చేసేయి, మనం ఇంకా క్లోజ్ చేద్దాము. వెళ్ళిపోయింది మేడం. నువ్వు భయపెట్టేసేసావు అయితే తన్ని. నువ్వు భయపెట్టేసావు. నేను ఏదో చిన్నగా నేను నేను చిన్నగా తనకేం చెప్పాను, ఒక మంత్రం ఒక్కటి చెప్పమ్మా గణపతిది అంటే, పాట పాడిస్తాను అని చెప్పావు కదా. అసలుకే మోసం వచ్చేసి తుర్రుమనింది శరణ్య. అవునా? చిలక చిలక పారిపోతుంది చూసావా ఎప్పుడన్నా? చిలక తుర్రుమండం అంటే చూసారా? ఈసారి తెలుగు మీకు ఎవరెవరి క్లాసుల్లో ఉండేవి తెలుగు పద్యాలు అవి చెప్పండి ఒకసారి. ఊరికే అంటే మీకు నేర్చుకొని ఉంటారు కదా స్కూల్లో, తెలుగు ఉందా మీకు? ఏంటిది అవి? ఆ బుక్ ఏంటి సందీప్య? తెలుగేనా? శతక పద్యాలు తెచ్చుకున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సందీప్య నువ్వు ఏ క్లాసు? 7th. వర్షిత ఇందాకే చెప్పింది, సమన్విత కాదు సందీప్య ఇందాకే చెప్పింది 7th అని నాకు ఒకసారి. నువ్వు మళ్ళీ అడిగావు, సందీప్య కోపం వస్తుంది, ఈసారి నిన్ను తంతుంది, నిన్ను ఇట్లా తంతుంది. వర్షిత ఇందాక నేను ఒకసారి చెప్పాను. ఏంటమ్మా? మాకు స్కూల్లో తెలుగు లేదు. లేదా? అయ్యో, ఒడిషా మేడం. ఒడిషా. ఓ మీరు ఆంధ్రాలో లేరా? తను ఒడిషా మేడం. అవునా, ఓకే ఓకే. అవునా, అయితే మీరు నాకు చెప్పకుండా ఎంత మోసం చేశారు. బంధువులు చూడు, నాకు చెప్పలేదు. పోన్లే, అలాగే ఉండాలి. బయట ఏం అవంతా మాకు సంబంధం లేదు, ఇక్కడ క్లాస్మేట్స్ అంతే కదా. అవును కదా, క్లాస్మేట్స్ కదా మనం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే సమన్విత నువ్వేం చేస్తావంటే, ఇక్కడ ఆంధ్రా నుంచి బుక్ స్టాల్ వాళ్ళవి ఉంటాయి బుక్స్, ఎవరివన్నా ఉంటే తీసి పెట్టించుకో. ఫస్ట్ క్లాస్ నుంచి మనకి తెలుగు ఖచ్చితంగా రావాలి, మాతృభాష తెలుగు మాట్లాడడం రావాలి, రాయడము రావాలి, తప్పకుండా రావాలి. అందుకని నువ్వేం చేస్తావంటే అమ్మకి చెప్పి తర్వాత ఎవరి చేతన్నా తెప్పించి పెట్టుకో. ఫస్ట్ క్లాస్ది, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అట్లా. ఓకేనా? 5th వరకు చాలు. ఏంటమ్మా? తెలుగు రాస్తావా? ఓ వెరీ గుడ్. ఎవరు నేర్పించారు? వెరీ గుడ్. అయితే ఆ 5th క్లాస్ వరకు బుక్స్ చాలు తెలుగువి. ఎవరి దగ్గరైనా తెప్పించుకొని, లేదంటే మీరు ఎప్పుడన్నా ఊరు వచ్చినప్పుడు, లేదంటే బుక్ అంటే మీకు ఎట్లాగో అమ్మని అడిగితే తెలుస్తుంది, అమ్మ చెప్తుంది. 5th క్లాస్ వరకు ఉండే తెలుగు 5 బుక్స్ తెచ్చుకొని నేర్చుకో. సందీప్య అయినా చెప్పిస్తుంది నీకు కదా. సందీప్య, ఒకరోజు మనం తెలుగు క్లాస్ పెట్టుకుందాం ఒకరోజు. దాంట్లో సందీప్య మనందరికి నేర్పిస్తుంది. మేడం తెలుగులో నాకు పోయం వచ్చు మేడం. ఏ దేశమేగినా ఎందుకు ఆలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతని, నిలపరాని జాతి నిండు గౌరవము, ఏ దేశ పుణ్యమో ఏ యోగ బలమో, జనించిన అడవి స్వర్గ ఖండమున, ఏ మంచి పూలను ప్రేమించిన ఓ నిన్ను మోచి ఈ తల్లి కనక గర్భమున. వెరీ గుడ్ వెరీ గుడ్. అవి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకో. నేను ఇందా చెప్పిన వాటిలో ఇంకొక పాయింట్ ఏంటంటే, మన క్లాస్ టైంలో ప్రతి పాయింట్ ముఖ్యమైనది.
నేను మాట్లాడే ప్రతి మాట ముఖ్యమైంది. ఊరికే మాట్లాడను నేను. ప్రతి మాట ముఖ్యమైంది. మీరు నోట్ చేసుకోవాలి. క్లాస్ అయిపోగానే అయినా కూడా నోట్ చేసుకోండి. నేనేం చెప్పాను ఒక్కసారి కళ్ళు మూసుకొని గుర్తు తెచ్చుకోండి. క్లాస్ అయిపోగానే గబగబా పరిగెత్తి టీవీ పెట్టుకోవద్దు, బయటకు వెళ్ళిపోవద్దు, పరిగెత్తి వేరే మైండ్ డైవర్ట్ చేసుకోవద్దు. ఒక హాఫ్ అన్ అవర్ మీరు బుక్ పట్టుకొని నేనేం చెప్పాను అనేది గుర్తు చేసుకొని రాసుకోండి. పాయింట్స్, ఈ పాయింట్ చెప్పింది. ఓకే, మీరు కూడా ఒడిశా వాళ్ళేనా? ఓకే, ఆంధ్రాలో ఉన్నారా? హైదరాబాద్లోనా? ఆంధ్ర. పట్టణం విశాఖపట్నమా? ఆహా, చీపురుపల్లి ఏదో చెప్పిందే. విజయనగరం డిస్ట్రిక్ట్ మేడం, చీపురుపల్లి. విజయనగరం జిల్లానా? ఓకే ఓకే. అదే విశాఖపట్నం అదే విశాఖపట్నం సైడే అటు సైడు. సరే, ఈ మధ్యలో ఈ పాయింట్స్ ఏం చేయాలంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 15 minutes అయినా, హాఫ్ అన్ అవర్ టు 15 minutes కూర్చోవాలి. అక్కడి నుంచి కదలద్దు. ఏం చెప్పాను, మీరు ఏం విన్నారు అనేది నోట్ చేసుకొని డేట్ వేసి, వర్షిత ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం నువ్వు బుక్ ప్రిపేర్ చేయాలి. మనం కలిసినప్పుడు నేను చూస్తాను, అందరి బుక్స్ చూస్తాను. మన ఫస్ట్ క్లాస్ ఏ రోజు స్టార్ట్ అయిందో అన్ని వీడియోస్ ఉన్నాయి. ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నానంటే ఒక్కొక్కసారి అమ్మవారు ఒక్కొక్కటి మాట్లాడిస్తుంది, ఒక్కొక్క విషయం మాట్లాడిస్తుంది, ఒక్కొక్క పాట పాడిస్తుంది. ఏ రోజు మేడం కానీ న్యూ మొబైల్ మేడం లేవా నీ దగ్గర లింక్స్? సరే, నేను పంపిస్తాను. మీరు కూడా ఒకరితో గ్రూప్ లో పెట్టండి మేడం, న్యూ జాయినింగ్ కదా, లింక్స్. సరే, నేను గ్రూప్ లో ఛానల్ది ఇచ్చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వరుసగా ఉంటాయి. ఫస్ట్ లెసన్ నుంచి మీరు ఏం చేస్తారంటే రాసుకోండి. వారానికి 2 రోజులు అట్లా చూసుకొని రాసుకోండి. అవి ప్రతి పాయింట్ మీకు యూజ్ అవుతుంది. లైఫ్లో ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. అందుకోసం నేను ఇది సేవ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక్కొక్కసారి వర్షిత మిస్ అయిపోయింది, లాస్ట్ క్లాస్లో సమన్విత మిస్ అయింది, ఒకసారి సందీప్య మిస్ అయింది, అట్లా అయింది అనుకోండి. అప్పుడు మీరు అది వినాలి. ఆ క్లాస్లో ఏం జరిగింది, మనం ఒక కనెక్షన్లో ఉన్నాం కదా మనము. అదేమవుతుంది, మనం ఇలా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఇట్లా పట్టుకుంటే రౌండ్గా నిలబడితే ఎలా ఉంటుంది తెలుసు కదా? రౌండ్గా చేతులు పట్టుకొని నిలబడితే ఎలా ఉంటుంది తెలుసు కదా? సర్కిల్ లాగా అవుతామా? జాయింట్గా ఉంటామా? సర్కిల్ లాగా ఉంటుందా? అప్పుడు మీరు ఒక క్లాస్కి రాకపోతే ఏమవుతుంది తెలుసా? మీ చెయ్యి విడిపోతుంది, ఇద్దరి నుంచి 2 వైపులా చెయ్యి విడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సర్కిల్ ఓపెన్ అయిపోతుంది. మీరు అది లెసన్లోకి వచ్చి ఆ రోజు క్లాస్లో ఏం చెప్పామనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీరు అది చెప్పాలి. నేను ఇది చూసాం మేడం, ఇది విన్నాము, నేను రాకపోయినా విన్నామని మీరు చెప్పాలి. అంతే కదా? ఓకేనా? సరే, అయితే నేను ఫస్ట్ నుంచి మనకి జరిగిన క్లాసెస్ ఇస్తాను లింక్, దాంట్లో చూడండి. ప్రతి లెసన్ రాసుకోండి. వర్షిత నువ్వు కూడా అన్ని నోట్ చేసుకోవాలి. ఫస్ట్ లెసన్ డేట్. మేము ప్రస్తుతం ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నామమ్మా, విజయవాడ దగ్గర. ఏంటి? విజయవాడ మా ఊరే మేడం. విజయవాడ దగ్గర మచిలీపట్నం, బందర్. ఈసారి ఎవరన్నా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పండి, కలుద్దాం. సరేనా? సరే, నేను చాలా సార్లు వచ్చాను. అక్కడ చాలా సార్లు వచ్చాను మేడం విజయవాడ. మా ఊరు పక్కన ఉంటది విజయవాడ. అవునా? అయితే మనము అప్పుడు 1 year తర్వాత అందరం కలుద్దాం అనుకున్నాం కదా, అది దుర్గమ్మ వారి గుడిలో అయినా కలవచ్చు. దుర్గ గుడి ఉంది కదా విజయవాడలో, అక్కడైనా కలవచ్చు. నాకేం చేయాలంటే మీరందరూ నోట్ బుక్స్, ఒక డైరీ పెట్టుకోవాలి. క్లాస్ జరిగేటప్పుడు ఒక రఫ్ బుక్ పెట్టుకోవాలి, పెన్ను పెట్టుకోవాలి, రాసుకోవాలి.
తర్వాత ఒక డైరీలో దాన్ని మొత్తం రాసి పెట్టుకోండి, లేదా ఒక డైరీనే పెట్టుకోండి. తిరుమల వాళ్ళది వస్తుంది కదా, తిరుపతి తిరుమలది 1 yearకి పెద్ద డైరీ వస్తుంది, 100 రూపీస్. ప్రతి సంవత్సరం కొత్త డైరీ వస్తుంది. ఇదిగో ఇదే ఇంతది వస్తుంది, ఇంత పెద్ద డైరీ. ఎన్ని పేపర్స్ ఉంటాయో చూడండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మీరు ఇలాంటిది ఒకటి తెప్పించుకొని, చిన్న డైరీ అయినా పర్లేదు, అంటే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి ఇవైతే. ఇప్పుడు వర్షిత దీనిలో రాసింది అనుకో, ఇప్పుడు ఆల్రెడీ 2 months అయిపోతుంది మన క్లాస్ స్టార్ట్ అయ్యి.